ఐటమ్ పెట్టానా? కరెక్ట్ సుమన్ గారు, నేను పర్సనల్ సామాన్ పెట్టానా? నేను ఒక స్టాండ్ తీసుకున్నాను. సంజన గారు, నేను పర్సనల్ సామాన్ పెట్టానా? మనం దీని గురించి ఎక్కువసేపు మాట్లాడదాం అనుకుంటే ఎక్కువసేపు మాట్లాడదాం. లేదు, ఇక్కడ అందరూ అంటే నేను ఒకటే ఉంటానంటే దిస్ ఇస్ ద ప్లేస్. లేదండి, సమ్ టైమ్స్ దిస్ ఇస్ ద ప్లేస్. చాలా విషయాల్లో మనం కాంప్రమైజ్ అవ్వాలి. మనం అనుకున్నట్టే జరగాలంటే కుదరదు. మనం ఇక్కడ నేను అనుకున్నట్టే జరిపిస్తాను. ఇట్స్ అ వెరీ స్మాల్ నీడ్. అదే మా ఏముంది సరే, మీ ఐటమ్స్ బిగ్ బాస్ మన కోసమే. పెడిక్యూర్ చేసిన టూత్ బ్రష్ లేదు కదా, ఆ టాస్క్ ఉంటే పెడిక్యూర్ చేయండి. మా బేబీ ఆయిల్ మా ఇట్స్ ఫర్ అస్, టూత్ బ్రష్ ఇస్ ఫర్ అస్. మీరు అది తీసి अपने आप से लेके बिना परमिशन మీరు సంజన గారు ఒక్క నిమిషం ఫ్రెండ్లీగా మాట్లాడు. ఫీడ్బ్యాక్ ఇన్ ప్రైవేట్ అంతే. లేదు మీరు మాట్లాడండి. లేదు లేదు నేను మీకు ఇష్యూ తెలుసా కదా, నేను నేనేమంటానంటే शक्ल तो मेरा मत देखना, मेरा पॉइंट पता है कि नहीं. మనం క్లారిఫై చేయాలి. చాలా ఉన్నాయి. ये बात आपको सुनना पड़ेगा, आपने सुनना पड़ेगा. ये बीच में रहूंगा. मैं खड़ी मैं बीच में नहीं, मैं खड़ी నేను ఇక్కడ ఉన్నాను కదా. ఏం లేదు, ఒక షాంపూ కండిషనర్ అక్కడ పెడితే షీ డజంట్ వాంటెడ్ టు బీ దేర్. మేము స్నానం చేయడానికి లోపల పోతే వీల్ రిమూవ్ ఆ క్లోత్స్. బయట క్యూ ఉంటుందండి. సో ఒక షాంపూ కండిషనర్ అండ్ ఇది బిగ్ బాస్ ఐటమ్, నా పర్సనల్ ఐటమ్ కాదు. బిగ్ బాస్ ప్రతి వస్తువు ఒక 50 ఇచ్చారు. అంటే he gave so many conditioners, so many shampoo, so many face wash, so many body wash, so that we can use comfortably. సో స్నానం చేసిన తర్వాత ఒక్క సెట్ ఆ షవర్ రూమ్లోనే ఉండిపోతే కన్వీనియంట్ ఉంటుంది. సో ఆ టాయిలెట్లో పర్మనెంట్గా చిన్న చిన్న వస్తువులు, ఇట్స్ నాట్ దట్ ఇంత పెద్దదేమో ఉంది, బ్లాక్ ఉంది, తీయడానికి 10 kilos బరువు ఉంది, తీయడానికి అవ్వదు. 10 kilos బరువు తీసుకొని అటు నుంచి ఇటు పెట్టాలి, తర్వాత క్లీనింగ్ చేయాలి, అట్లా లేదు. వాట్ ఈస్ ఇట్? టూ స్మాల్ బాటిల్స్ షాంపూ కండిషనర్ నెసెసరీ లేదు తర్వాత. అండ్ ఆల్సో ఎవరికైనా ఏదైనా రెస్పాన్సిబిలిటీ లైక్ అప్పుడు చెప్పండి, నాకు ఇది కంఫర్టబుల్ లేదు అనేసి. అప్పుడు ఇలాంటి డిస్కషన్ రాదు. ఇప్పుడు వెళ్ళి తీసి పక్కన దానికి షిఫ్ట్ చేశారంటే ఆ పక్కన దానికి పెట్టేది ఏదో సింక్ దగ్గర పెట్టేసి ఉంటే అయిపోతుంది కదా. అదే చెప్తున్నా నేను కూడా. చిన్నం చేసి అన్ని పెట్టుకొని బయటకు వచ్చి తన ప్రైవేట్ ఐటమ్ లేదు. అది ఏంటంటే ఓకే, ఇది కూడా పాయింటే. మీరు వాడే షాంపూ నేను వాడను. నేను కాదు, బిగ్ బాస్ వస్తువులే అవి. అది కూడా నేను వాడను. కామన్ ప్రోడక్ట్ అయ్యి ఉండొచ్చు, బట్ మేము అది వాడు. అక్కడ ఉన్నది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఉన్నది ఇంతే స్పేస్, ఒక సోపు పట్టే స్పేస్. లేదు, నేను ఫ్లోర్ మీద కార్నర్ లో పెట్టాను. అది నేను వచ్చినప్పుడు కూడా ఉంది. నేను ఆల్రెడీ ఇది అపోజ్ చేశాను. అక్కడికి వచ్చిన నేను అక్కడ అంటుంది ఏంటంటే అక్కడ ఉన్న తక్కువ స్పేస్, నేను నా పర్సనల్ ఐటమ్స్ వాడతాను కాబట్టి. అండ్ అది మీ గర్ల్స్ మీరు నేను పైన పెట్టలేదు. అది ఎక్కడైనా సరే నేను చూసానంటున్నా ఒక షాంపూ కింద ఇంతే, ఒక షాంపూ కండిషనర్ కింద ఉంది. అది నేను చూశాను, ఎందుకంటే మీ తర్వాత వెళ్ళింది నేనే. పవన్ వెళ్ళాడు, పవన్ తర్వాత నేను వెళ్ళాడు, ఆడి తీయలేదు. నేను చూశాను, నేను అక్కడ అడిగా అవి ఎందుకు దించావు, ఇది ఏం కాదు మామ. సో నేను మీకు చెప్తుంది ఏంటంటే బేసిక్గా అవి కింద పెట్టకూడదు. మనకు ఒక స్పెషల్ వార్డ్రోబ్స్ ఇచ్చారు. వార్డ్రోబ్స్ లో స్టోరేజ్ ఐటమ్ పెట్టాలి. అవసరం ఉండేది మా ఇంట్లో అయినా. ఇప్పుడు మీరు వాడుతున్నారని చెప్పి వేరే వాళ్ళు అదే వాడుతున్నారని లేదు. నా కంఫర్ట్ అక్కడ పెట్టేశాను. మీ కంఫర్ట్ అది ఉమెన్స్ వాష్రూమ్. ఉమెన్స్ వాష్రూమ్. అవును, ఉమెన్స్ వాష్రూమ్. అవును, చేంజ్ చేశాను ఉమెన్స్ లో. ఇప్పుడు పెట్టారు. ఆవిడ వచ్చి అడిగినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఓకే, నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను సర్వెంట్ కాదు అని తనే చార్జ్ అయింది. నేను చెప్పాను ఏమన్నారు, మీరు పెట్టచ్చు కదా. వర్డ్స్ ఇన్ మై మౌత్. సర్వెంట్ పుట్టింగ్ వర్డ్స్. మానిటర్ డ్యూటీస్ నేను చెప్తున్నాను. మీ రెస్పాన్సిబిలిటీ మీకు ఏంటో చేస్తున్నాం, ఓకేనా? మీరు అక్కడ ఉంచకూడదు. ఆవిడ చెప్పినంత వరకు ఉంచకూడదని ఎవరు పెట్టారండి? ఆ మెన్స్ బాత్రూమ్ లో ఉంచే ఛాన్సెస్ తీసేసాం. ఇప్పుడు తీసేసారు.
తర్వాత తీసేసారు. లేదు బట్ ఉమెన్స్ లో పెట్టేశాను నేను. ఓకే, చెప్పక ముందు అయితే జరిగింది కదా అది. లేదు ఉమెన్స్ లో పెట్టేశాను. ఇప్పుడు పెట్టారండి. ఓకే, ఇప్పుడు పెట్టినందుకు అప్రిషియేట్ దట్. ఓకే, థ్యాంక్ యూ. బట్ మెన్స్ లో మీరు పెట్టద్దు మాట్లాడు ఇప్పటి నుంచి. అండ్ సెకండ్ థింగ్, ఈవిడ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చేస్తూనే ఉంటుంది కాబట్టి ప్రతి దానికి ఒక్కరు నేను చేస్తూనే ఆన్సర్ ఉంటారు. దానికి నేను ఆన్సర్. ప్రతి ఒక్కరు తన సో డ్యూటీ చేస్తున్నారండి. అండ్ అక్కడ We have to తనకి ఏం respect. జరిగినా నేను ఆన్సరబుల్. తనకి ఎటువంటి విధంగా అయినా ఫిజికల్ గా అయినా ఫిజికల్ గా స్టేట్ అయినా మెంటల్ గా ఇలా ఈ హీట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ లో షివర్ అవుతుంది. లేదండి ఈవెన్ ఐఎమ్ షివరింగ్. అదంతా నాకు తెలియదు. షీ ఇస్ లుకింగ్ లిటిల్ థిన్ సో షీ షివరింగ్ మోర్. ఐఎమ్ లిటిల్ ఫ్యాట్. ఏమంటున్నా అంటే రూల్స్ నిన్న నేను కూడా షివర్ అయ్యాను. నిన్న మిమ్మల్ని మీకు పెట్టిన పాయింట్ కూడా అదే, రూల్స్ బ్రేక్ చేయొద్దు. మెన్స్ బాత్రూమ్ లో పర్మిషన్ తో వెళ్ళారు. నాకు తెలుసు, నాకు దగ్గరకు వచ్చింది.